వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనం జస్ట్ ఒక వేరియబుల్కి వేర్ని యూస్ చేసి లెట్ని యూస్ చేసి మనమైతే జస్ట్ డిఫైన్ చేసుకున్నాం. సో అనదర్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్ ఈజ్ యూజింగ్ ఏ కాన్స్టెంట్ అనమాట. సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ థర్డ్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ వాట్ ఐఎమ్ గోనా యూజ్ ఎ కాన్స్టెంట్. సో హియర్ కాన్స్టెంట్ ఈఎంపీ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. సో ఇదిగో నేను ఈ ఎంప్లాయీ యొక్క లొకేషన్ హైదరాబాద్ అని పెట్టినాను నేను. ఓకే, పెట్టి కన్సోల్ డాట్ లాగ్ ఈఎంపీ లొకేషన్ ప్రింట్ చేసేసాను. సో సురేంద్ర, ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్కిను వాటికి యొక్క డిఫరెన్స్ ఏంటి? సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ కాన్స్టెంట్ అండ్ అదర్ యునో వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ లెట్? సో నువ్వు ఎప్పుడైతే ఒక వేరియబుల్కి కాన్స్టెంట్ అని నువ్వు డిఫైన్ చేసావో, వీ cannot change the value for that variable. ఓకే, సో అంటే నువ్వు ఒక కాన్స్టెంట్ నువ్వు డిఫైన్ చేసేసిన తర్వాత దాని వాల్యూ మార్చలేవు. ఇంతకు ముందర సెకండ్ ఎగ్జాంపుల్లో చూస్తే కనుక లెట్లో ఎంప్లాయీ శాలరీని మనం డిఫైన్ చేసాము, అండ్ ఇట్ లైన్ నెంబర్ 11 వీ హ్యావ్ చేంజ్డ్ దట్ ఎంప్లాయీ శాలరీ, రైట్? సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్కి లెట్ మీ ట్రై టు చేంజ్ ఇట్. సో హియర్ ఎంప్లాయీ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే, ఈసారి ఎంప్లాయీ లొకేషన్ నేను బెంగళూరుకి చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో బెంగళూరుకి చేంజ్ చేసి సో కన్సోల్ డాట్ లాగ్ ఎంప్లాయీ లొకేషన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసి లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సి హియర్ ఈసారి కిందన ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. అండ్ ఈ ఎర్రర్ మెసేజ్ కూడా ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్, అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్, అది నువ్వు అక్కడ కాన్స్టెంట్ అని డిఫైన్ చేసావు, నువ్వు మళ్ళా దానికి వాల్యూ అసైన్ చేస్తున్నావు విచ్ ఈస్ నాట్ సపోర్టెడ్. ఐడియల్గా ఎప్పుడు మనం ఈ కాన్స్టెంట్ వాడుకుంటాము అంటే, మనం ప్రాజెక్ట్స్లో వర్క్ చేసేటప్పుడు ఈ వేరియబుల్ వాల్యూ ఇంకెక్కడ మారకూడదు, ఇదే ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ కాన్స్టెంట్స్ అయితే మాత్రం మనం యూస్ చేస్తామండి. ఓకే, సో దట్స్ ద క్రిటికల్ థింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ వి విల్ బీ యూజింగ్ దిస్ పర్టికులర్ కాన్స్టెంట్స్. ఒకే ఒక తంబు రూల్ ఏంటి అంటే, ఒక్కసారి నువ్వు కాన్స్టెంట్కి ఒక వాల్యూ అసైన్ చేసేసిన తర్వాత యూ కాన్ చేంజ్ దట్ పర్టికులర్ వాల్యూ. దట్స్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.